లాస్ట్ వీడియోలో మనం హగ్గింగ్ ఫేస్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా. ఈ రోజు హగ్గింగ్ ఫేస్ లో ఉండే ఒక పవర్ఫుల్ టూల్ గురించి చెప్పుకోబోతున్నాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ ఎపిసోడ్. అదే పైప్ లైన్ ఫంక్షన్ గురించి ఇవాళ మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారనుకుంటారు కదా. స్టార్ట్ చేద్దాం. ఇక డన్. పైప్ లైన్ ఫంక్షన్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టూల్ అన్నమాట. దేంట్లో? హగ్గింగ్ ఫేస్ లో వచ్చేసరికి ఇది అసలు దేనికి అని అంటే, కాంప్లెక్స్ టాస్క్ అనేది పర్ఫార్మ్ చేయడానికి మనకి ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ కావాలనుకుంటే దాన్ని ఈ పైప్ లైన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం జస్ట్ 3 లైన్స్ మాత్రమే వాడుకునేటట్టుగా చేసుకోవచ్చు. అంటే ఎంత కోడ్ ఆప్టిమైజేషన్ జరుగుతుందో చూడండి. 50 లైన్స్ నుంచి 3 లైన్స్ కి మనం రాయగలుగుతాం ఇందులో. అది చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా, చూసేద్దాం అదేందో. ఓకేనా? ఫస్ట్ పైప్ లైన్ ఫంక్షన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా ఫస్ట్ ఇవాళ చెప్పుకుందాం. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ చెప్పుకుందాం. ఓకేనా? పైప్ లైన్ యొక్క వర్కింగ్ చెప్పుకుందాం ఇప్పుడు. ఈ పైప్ లైన్ యొక్క వర్కింగ్ లో టోటల్ గా 3 ప్రాసెసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రీ ప్రాసెసింగ్. ఈ ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటిదంటే, సపోజ్ మన దగ్గర ఒక మోడల్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఒకే మోడల్ ఉంది. మోడల్ కి డేటా కావాలి కదా ట్రైన్ చేయడానికి. సో దానికి మన దగ్గర CSV ఫైల్ ఉంది అనుకుందాం. జస్ట్ CSV ఫైల్ ఉంటే ఈ CSV ఫైల్ ని డైరెక్ట్ గా మనం మోడల్ కి పంపించచ్చా? లేదు కదా. అంటే డైరెక్ట్ గా CSV ఫైల్ ని మనం మోడల్ కి పంపించలేం. బట్ మధ్యలో పంపించడానికి ఒక ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఆ ఆపరేషన్ తర్వాత మోడల్ కి పాస్ చేస్తాం. ఈ ఆపరేషనే ప్రీ ప్రాసెసింగ్ ఆపరేషన్. అంటే అర్థమైంది అనుకుంటా కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మన దగ్గర మోడల్ ఉన్నప్పుడు అలాగే CSV డేటా ఉంటే మనం డైరెక్ట్ గా పంపించగలుగుతామా CSV డేటాని? అంటే లేదు, పంపించలేం కదా. సో దాన్ని ఒక ఫార్మాట్ లోకి తెచ్చుకోవాలి. ఏది? మోడల్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లోకి తెచ్చుకోవాలి. సో ఆ ఫార్మాట్ లోకి తెచ్చుకొని తర్వాత మోడల్ కి పంపిస్తాం. సో ఇక్కడ మధ్యలో జరిగే ఆపరేషన్ అనేది మనం ప్రీ ప్రాసెసింగ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రీ ప్రాసెసింగ్ లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి టోకెనైజేషన్. టోకెనైజేషన్ అంటే నథింగ్ బట్ మన దగ్గర ఉన్న సెంటెన్స్ ని టోకెన్స్ గా డివైడ్ చేయడం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఒక ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ లో విజ్ఞానం ఇస్ ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో విజ్ఞానం అనేది ఒక టోకెన్ నెంబర్ 1 అనుకుందాం. అలాగే ఈజ్ అనేది ఒక టోకెన్, ది అనేది ఇంకొక టోకెన్. ఇలా అంటే ఒక సెంటెన్స్ ని మల్టిపుల్ టోకెన్స్ కింద డివైడ్ చేస్తుంది. అండ్ అలాగే మొత్తం మన దగ్గర ఉన్న డేటాని మల్టిపుల్ టోకెన్స్ కింద డివైడ్ చేస్తుంది. అదే సింపుల్ గా టోకెనైజేషన్ అంటే. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా కదా. అండ్ నెక్స్ట్ వన్, మనం ఏదైతే కన్వర్ట్ చేస్తాం కదా టోకెన్స్ ని, ఈ టోకెన్స్ ని మనం వెక్టార్స్ గా కన్వర్ట్ చేస్తాము. వెక్టార్స్ గా ఎందుకు కన్వర్ట్ చేయాలి అని అంటే, అది నేను NLP ప్లేలిస్ట్ అనేది ఒకటి తయారు చేస్తాను. అందులో మీకు దీని గురించి టోటల్ ఇన్ డెప్త్ గా ఉంటది. ఇప్పుడు కొంచెం నార్మల్ గా చెప్తాను. ఈ టోకెన్స్ అనేది ఎలా ఉంటది, మనకి ఇంగ్లీష్ వర్డ్స్ లా ఉంటాయి. సో మోడల్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్ ని అర్థం చేసుకోగలదా అంటే, డైరెక్ట్ గా అర్థం చేసుకోగలదా అంటే లేదు, డైరెక్ట్ గా అర్థం చేసుకోలేదు. మోడల్ అనేది ఎలా అర్థం చేసుకుంటది అంటే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెక్టార్స్ రూపంలో అర్థం చేసుకుంటది. అది ఎలాగా అంటే సంథింగ్ ఎంబెడింగ్స్ అని చాలా ఉంటాయి. దాని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం బ్రీఫ్ గా. అది NLP ప్లేలిస్ట్ లో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం నేను చెప్పిన ఫ్లో ని కంటిన్యూ చేసుకుంటా పోదాము. మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది రాదు. ఈ టోకెన్స్ ని వెక్టార్స్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఈ వెక్టార్స్ ని యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మనం మోడల్ కి ఇంపోర్ట్ చేసుకుంటే ఈ మోడల్ అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఈ ప్రీ ప్రాసెసింగ్ లో మనకి వెక్టార్స్ కన్వర్ట్ చేసేంత వరకు జరుగుతూ ఉంటది. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే, నెక్స్ట్ స్టెప్ మోడల్ ఇన్ఫరెన్స్. ఈ మోడల్ ఇన్ఫరెన్స్ అంటే ఈజీగా చెప్పాలి అని అంటే, మనకి ఈ ప్రీ ప్రాసెసింగ్ చేసినప్పుడు మనకి రా అవుట్పుట్ అనేది వస్తుంది కదా. అదే నథింగ్ బట్ వెక్టార్స్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఒక అవుట్పుట్ వస్తుంది కదా. అదే ఆ వచ్చిన రా అవుట్పుట్ అనేది మోడల్ కి ఇన్పుట్ అవుతుంది అనమాట. అంటే ఇది మోడల్ అని అనుకుంటే, ఈ మోడల్ కి ఇన్పుట్ వచ్చేసరికి ప్రీ ప్రాసెసింగ్ యొక్క అవుట్పుట్, రా అవుట్పుట్. అది అంటే నథింగ్ బట్ హై డైమెన్షనల్ డేటా. ఇది ఈ హై డైమెన్షనల్ డేటాని మోడల్ కి పంపిస్తే ఈ మోడల్ మనకి అన్నార్మలైజ్డ్ ప్రిడిక్షన్ స్కోర్ ఇస్తుంది మనకి. మీరు అనుకోవచ్చు, ఈ అన్నార్మలైజ్డ్ ప్రిడిక్షన్ స్కోర్ అంటే ఏంటిది అని చెప్పేసి అని. ఏం లేదు గాయస్, అన్నార్మలైజ్డ్ ప్రిడిక్షన్ స్కోర్ అంటే నథింగ్ బట్ సపోజ్ ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు అందులో ఏముంటది, మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ కి ఒక ప్రాబిలిటీ ఉంటుంది. సపోజ్ 0.8 అని చెప్పి అనుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ నో కి ఎలా ఉంటుంది, మనకి 0.2 వస్తుంది కదా. సో అంటే దీని యొక్క ఫైనల్ అవుట్పుట్ ఏంటిది అంటే, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని దీని యొక్క ఫైనల్ అవుట్పుట్ ఏంటిది, ఎస్ అనే కదా. అంటే క్లాస్ ఎస్ ఆర్ క్లాస్ 1 అని అర్థం, అంతే కదా. బట్ ఇది మనకి డైరెక్ట్ గా ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా. మనకి ప్రాబిలిటీస్ రూపంలో ఇస్తుంది కదా ప్రతి ఒక్కటి. ఇక్కడ ఎస్ ఆర్ నో. ఓకే, ఇప్పుడు క్లాస్ 1 కి ప్రాబిలిటీ 0.5, అలాగే క్లాస్ 2 కి ప్రాబిలిటీ 0.3, అలాగే క్లాస్ 3 కి ప్రాబిలిటీ 0.2 అనుకుంటే
అంటే ఈ విధంగా మనకి ప్రాబిలిటీస్ అనేది ఇస్తుంది కదా. సో వాటిని అన్నార్మలైజ్డ్ ప్రిడిక్షన్ స్కోర్ అని అంటాం. అంటే డైరెక్ట్ గా మనకి ఆన్సర్ ఇవ్వదు, ఇలా ప్రాబిలిటీస్ రూపంలో ఇస్తుంది. ఇలా ప్రాబిలిటీస్ రూపంలో ఇచ్చినప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఏది, హ్యూమన్ రీడబుల్ ప్రిడిక్షన్ లోకి. అంటే దానికి పోస్ట్ ప్రాసెసింగ్ వాడతాం. అదే థర్డ్ స్టెప్, పోస్ట్ ప్రాసెసింగ్. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ ఎలాగంటే మనకి ఏదైతే మోడల్ నుంచి వచ్చిన అన్నార్మలైజ్డ్ ప్రిడిక్షన్ స్కోర్ ఉంటది కదా, ఇది హ్యూమన్ రీడబుల్ ప్రిడిక్షన్ గా చేంజ్ అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి అని అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ మనకి 0.8 అండ్ అలాగే ప్రాబిలిటీ ఆఫ్ నో మనకి 0.2 వచ్చింది అనుకుందాం. ఇదంతా కాకుండా మనకి డైరెక్ట్ గా ఏంటిది అవుట్పుట్ వచ్చేసరికి ఎస్, మనకి ఓన్లీ ఇక్కడ ఎస్ మాత్రమే వస్తుంది. అది హ్యూమన్ రీడబుల్ ప్రిడిక్షన్స్ అనేటివి ఇవన్నీ. ఓకేనా, ఇదిగా టోటల్ గా పైప్ లైన్ యొక్క వర్కింగ్ మెకానిజం మొత్తం. దీంట్లో ఏం జరుగుతుంది, ప్రీ ప్రాసెసింగ్, మోడల్ ఇన్ఫరెన్స్ అండ్ అలాగే పోస్ట్ ప్రాసెసింగ్. ఈ యొక్క పైప్ లైన్ ఫంక్షన్ లోపల మనకి ఈ 3 ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఎలాగా ఏంటిది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు నుంచి ఇంకా ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ పైప్ లైన్ ఫంక్షన్ అనేది మనం ఎక్కడైనా రన్ చేయొచ్చు. బట్ ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ దగ్గర లో కంపాటబుల్ సిపియు ఉన్నట్లయితే వాళ్ళకి కష్టం కదా ఇంప్లిమెంట్ చేయడం. సో అందుకోసమే నేను దాన్ని గూగుల్ కొలాబ్ లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్రీ యూజర్ కి అది కంపాటబుల్ గా ఉంటది, సిపియు మీద ఎటువంటి ప్రెషర్ అనేది పడదు మీరు రన్ చేసినప్పుడు. సో గూగుల్ కొలాబ్ లో ఇంప్లిమెంట్ చేసేద్దాం ఈజీగా. జస్ట్ సింపుల్ గా ఇక్కడ గూగుల్ కొలాబ్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది మనకి. జస్ట్ ఇక్కడ ఓపెన్ కొలాబ్ నొక్కేస్తే మనకి కొలాబ్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది, న్యూ నోట్బుక్. ఓకే, ఈ పైప్ లైన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం సెంటిమెంట్ అనాలిసిస్, టెక్స్ట్ జనరేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్ అండ్ అలాగే ఇలాంటి ఆపరేషన్స్ ఎన్నో చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ మనం సెంటిమెంట్ అనాలిసిస్ చూద్దాం ఎలా చేయాలనేది పైప్ లైన్ ఫంక్షన్ లోకి. చూడండి గైస్, జస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ లో మనం మొత్తం ఇంప్లిమెంటేషన్ సెంటిమెంట్ అనాలిసిస్ అనేది అయిపోతుంది. చూడండి, ఇది చూసినాక మీరే షాక్ అయిపోతారు. ఫస్ట్ మనకు కావాల్సిన లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో దానికోసమే పిట్ ఇన్స్టాల్. ఈ పైప్ లైన్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మర్ అనే లైబ్రరీలో ఉంటుంది. సో మనం ట్రాన్స్ఫార్మర్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. దాని తర్వాత ఇక్కడ డైరెక్ట్ కోడ్ రాసేద్దాం. మనకి ఏం కావాలి, పైప్ లైన్ ఫంక్షన్ కావాలి కదా. సో ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంపోర్ట్ పైప్ లైన్ ఇంపోర్ట్ చేసుకున్నా. దాని తర్వాత మనం ఇప్పుడు సెంటిమెంట్ అనాలిసిస్ కదా అనుకుంది. సో సెంటిమెంట్ అనాలిసిస్ ఇక్కడ రాసేద్దాము, ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, క్లాసిఫైయర్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ పైప్ లైన్ ఆఫ్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, సెంటిమెంట్ అనాలిసిస్ కదా. సో ఇక్కడ సెంటిమెంట్ అనాలిసిస్ అని చెప్పి రాస్తే చాలు. ఇప్పుడు ఇది రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఇందాక ఏదైతే చెప్పానో ప్రీ ప్రాసెసింగ్, మోడల్ ఇన్ఫరెన్స్, పోస్ట్ ప్రాసెసింగ్, ఈ 3 ఆపరేషన్స్ చేయడానికి ఇది రెడీగా ఉంది. ఓకేనా, మనం జస్ట్ ఏం చేయాలి అంటే ఆ టెక్స్ట్ ని ఆర్గ్యుమెంట్స్ రూపంలో పాస్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను డైరెక్ట్ గా రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అని అంటే క్లాసిఫైయర్ ఆఫ్ ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఐ లవ్ విజ్ఞానం అని ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, జస్ట్ ప్రింట్ రిజల్ట్ కొడితే మనకి ఏమన్నా వస్తుందంటే పాజిటివ్ క్లాస్ అని మనకి అవుట్పుట్ వస్తుంది. ఒకసారి రన్ చేసేద్దాం. ఇప్పుడు ఈ లైన్ లో ఏం జరుగుతుంది అని అంటే డిఫాల్ట్ మోడల్ ని ఇన్స్టాల్ చేసుకుంటుంది ఈ లైన్ లో. ఇక డిఫాల్ట్ మోడల్ అంటే ఏంటిది, ఇక్కడ కనిపిస్తుందా మీకు, డిజిటల్ డిబేట్ బేస్ అన్కేస్డ్ ఫైన్ ట్యూన్ SHT2 ఇంగ్లీష్ అనే మోడల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్కడ, గూగుల్ క్లౌడ్ లో, నథింగ్ బట్ కొలాబ్ లో. ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ వచ్చింది. ఐ లవ్ త్రిజ్ఞానం అంటే పాజిటివ్ వేనా కదా. సో పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అని ఇచ్చింది. విత్ ది కాన్ఫిడెన్స్ స్కోర్ 99%, మోర్ దాన్ 99% కాన్ఫిడెన్స్ స్కోర్ ఇచ్చింది. ఇది చూసారా, నార్మల్ గా చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అవుతుంది సెంటిమెంట్ అనాలిసిస్. దాని టోకనైజేషన్ చేసి దాని తర్వాత మోడల్ ఇన్ఫరెన్స్ పంపించి మళ్ళీ అవుట్పుట్ ని తీసుకొని దాన్ని అలా చేసుకుని అంత ఆపరేషన్ బదులు జస్ట్ మనం ఒకే ఒక లైన్ లో ఇదంతా చేసేసాం. ఇప్పుడు ఈ సెంటిమెంట్ అనాలిసిస్ ని నార్మల్ గా చేయాలంటే ఎలా చేస్తాం చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్ చేసి దాని తర్వాత ఈ ప్రీ ప్రాసెసింగ్ లో టోకనైజేషన్, వెక్టార్స్ కన్వర్ట్ చేసి అండ్ అలాగే మోడల్ ఇన్ఫరెన్స్ పంపించుకొని ఈ మోడల్ ఇన్ఫరెన్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని మనం మళ్ళీ పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలి. చూసారు ఎంత ప్రాసెస్ ఉందో. ఇదంతా నేను జస్ట్ 3 స్టెప్స్ లో చెప్పాను, బట్ ఇంటర్నల్ గా ఎన్నో స్టెప్స్ ఉంటాయి దానికి. సో అదంతా మనకి ఇక్కడ పైప్ లైన్ అనే ఒక్క ఫంక్షన్ లో మనకి మొత్తం అయిపోతుంది. సో అది పైప్ లైన్ యొక్క గ్రేట్నెస్ అంటే. నెక్స్ట్ మనం ఇంకోటి టెక్స్ట్ జనరేషన్ చేద్దాం. టెక్స్ట్ జనరేషన్, ఓకే, టెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ సింపుల్ గా ఇంతే ఉంటది. నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నాక సేమ్ జనరేటర్ అనే వేరియబుల్ తీసుకొని పైప్ లైన్ ఆఫ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టెక్స్ట్ జనరేషన్ కదా. సో టెక్స్ట్ జనరేషన్ అని చెప్పి రాసేద్దాం. ఓకేనా, అండ్ అలాగే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ మనం దేని గురించి టెక్స్ట్ జనరేషన్ చేద్దాం అనుకుంటున్నాం దాని గురించి ఇక్కడ మనం స్ట్రింగ్ రూపంలో రాయాలి. సపోజ్ నేను ఒక టాపిక్ ఇస్తాను, ఎట్లా అంటే ఇన్ ఏ వరల్డ్ వేర్ AI ఈజ్ కింగ్. ఇప్పుడు దీన్ని రిజల్ట్ ప్రింట్ చేద్దాం, మనకి ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా నేను ఎటువంటి మోడల్ అనేది మెన్షన్ చేయలేదు.
ఏ మోడల్ మెన్షన్ చేయనప్పుడు ఇక్కడ డిఫాల్ట్ గా ఏ మోడల్ తీసుకుంది అని అంటే ఓపెన్ ఏఐ GPT-2 మోడల్ అనేది తీసుకుంది. ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ ఒక మోడల్ చెప్పాను, ఇక్కడ ఒక మోడల్ చెప్పాను. అసలు ఈ మోడల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే హగింగ్ ఫేస్. ఇవ్వండి ఇక్కడ చూడండి, హగింగ్ ఫేస్ లో ఉండే GPT-2 మోడల్ ని ఇక్కడ మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఇలా చేయడం వల్ల మీరు ఆఫ్లైన్ చాట్ బాట్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి దీని వల్ల. ఇప్పుడు ఇక్కడెక్కడ మనం ఏపీఐ కీ కూడా వాడలేదు. ఏపీఐ కీ కూడా వాడకుండా ఈ మోడల్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు టెక్స్ట్ జనరేషన్ అవుట్పుట్ చూద్దాం. నేనేమి ఇచ్చాను కాంటెక్స్ట్ ఇన్ ఏ వరల్డ్ వేర్ ఏఐ ఈస్ కింగ్ అని అన్నాను. సో దానికి మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది ఇచ్చింది. చూసారా, ఈ విధంగా మనకి టెక్స్ట్ అనేది జనరేట్ అయింది. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయింది. నార్మల్ గా టెక్స్ట్ జనరేషన్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది కూడా పైప్ లైన్ ఫంక్షన్ వాడి జస్ట్ 3 లైన్స్ వాడి సింపుల్ గా తెచ్చేసాం. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చేద్దాం, క్వశ్చన్ ఆన్సరింగ్ చేద్దాం. క్వశ్చన్ ఆన్సరింగ్ లో ఆల్రెడీ పైప్ లైన్ అనేది పైన ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ గా రాసేద్దాము. లెట్ సపోజ్ QA పైప్ లైన్ ఈజ్ ఈక్వల్ టు పైప్ లైన్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సరింగ్. ఇప్పుడు డైరెక్ట్ గా మనం కాంటెక్స్ట్ అండ్ అలాగే క్వశ్చన్ అనేది ఇవ్వాలి. లెట్ సపోజ్ ఒక కాంటెక్స్ట్ ఇస్తున్నా. కాంటెక్స్ట్ లో ఏమని ఇద్దాం, ఓకే చార్మినార్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అని ఇస్తున్నా. సో ఓకే, ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ వచ్చేసరికి వేర్ ఈస్ చార్మినార్ లొకేటెడ్ అని చెప్పి ఇచ్చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సరింగ్ పైప్ లైన్ లో ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటుంది. ఈ కాంటెక్స్ట్ ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఇస్తుంది. అదే చిన్నప్పుడు మనం రాసే ఉంటాం కదా, పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం, అవన్నీ సేమ్ అదే విధంగా ఇక్కడ చేస్తుంది. జస్ట్ సింపుల్ గా రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పైప్ లైన్ కి మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. స్ట్రింగ్ అనేది పైప్ లైన్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ కామా అండ్ అలాగే కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంటెక్స్ట్. డైరెక్ట్ గా మనం రిజల్ట్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూసారా క్వశ్చన్ ఆన్సరింగ్ కి కూడా నేను ఎటువంటి మోడల్ మెన్షన్ చేయలేదు. బట్ ఇది డిఫాల్ట్ గా డిస్టిల్డ్ బెర్త్ లో ఉండే డిస్టిల్డ్ బెర్త్ బేస్ కేస్డ్ డిస్టిల్డ్ స్క్వాడ్ అనే ఒక మోడల్ ని తీసుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి అంటే ఇది కూడా హగింగ్ ఫేస్ లో ఉన్న దగ్గర నుంచి. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ అనేది వచ్చింది, హైదరాబాద్ అని వచ్చింది. విత్ ది కాన్ఫిడెన్స్ స్కోర్ 97% ఇచ్చింది. చూసారా ఎంత ఎక్కువ ఇచ్చిందో. అంటే లెట్ సపోజ్ మీరు అనుకోవచ్చు ఇది సింపులే కదా అని చెప్పేసి అని. ఇంకొకటి ఏదైనా ఇద్దాం, తాజ్ మహల్ ఈజ్ ఇన్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ అని ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు చార్మినార్ ప్లేస్ లో మనం తాజ్ మహల్ పెడదాం. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ చూసారా ఆంధ్రప్రదేశ్ అనే ఇచ్చింది. అంటే ఈ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటుంది అన్నాను కదా. ఈ కాంటెక్స్ట్ ప్రకారం తాజ్ మహల్ ఎక్కడ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. సో ఆ కాంటెక్స్ట్ ప్రకారమే నేను క్వశ్చన్ అడిగాను, వేర్ ఈస్ తాజ్ మహల్ లొకేటెడ్ అని. సో ఈ కాంటెక్స్ట్ ప్రకారమే మనకి ఆన్సర్ అనేది ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అని. కాన్ఫిడెన్స్ స్కోర్ కూడా చూడండి ఇక్కడ 98% ఇచ్చింది కాన్ఫిడెన్స్ స్కోర్. సో అది కాంటెక్స్ట్ ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇది సింపుల్ గా చెప్పాలి అని అంటే. ఓకేనా. ఇప్పటి వరకు మనం మోడల్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. ఇప్పుడు ఒకసారి మనం మోడల్ ని మెన్షన్ చేద్దాం. అంటే ఇప్పుడు ఎలాగా అని అంటే నాకు డిస్టిల్డ్ బెట్ బేస్ అన్కేస్డ్ ఫైన్ ట్యూన్ మోడల్ అనేది వద్దనుకున్నాం. నాకు వేరే ఏదే మోడల్ కావాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే జస్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లో పాస్ చేసేటప్పుడు కమ్మ మోడల్ అని చెప్పి మనకు కావాల్సిన మోడల్ అనేది ఇక్కడ రాయాలి. ఇప్పుడు మన మోడల్ ని హగింగ్ ఫేస్ దగ్గర నుంచి పేరు చూసి ఇంపోర్ట్ చేసుకుందాం. ఏ మోడల్ కావాలనేది ఇక్కడ మోడల్స్ లోకి వెళ్ళి తర్వాత మనం చేసే ఆపరేషన్ ఏంటిది, NLP కాబట్టి NLP టెక్స్ట్ క్లాసిఫికేషన్ లో మనకి సెంటిమెంట్ అనాలిసిస్ ఉంటాయి. లేదా సపోజ్ మనం ఇది తీసుకుందాం. ఈ మోడల్ తీసుకొని యాజ్ టీస్ కాపీ చేసేద్దాం. వన్ నోట్ బుక్ లో యాజ్ టీస్ మోడల్ ని పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో. అంటే నేను ఎప్పుడైతే ఇది రన్ చేశానో మనకి ఈ మోడల్ అనేది ఇన్స్టాల్ అయింది. ఈ మోడల్ ఇన్స్టాల్ అయినప్పుడు డైరెక్ట్ గా ఈ మోడల్ కి హైలో త్రిజ్ఞానం అని చెప్పి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే మనకి ఈ విధంగా కాన్ఫిడెన్స్ స్కోర్ అనేది వచ్చింది 0.57% విత్ పాజిటివ్ క్లాస్ అని. ఓకేనా. అండ్ అలాగే మీరు టెక్స్ట్ జనరేషన్ కి హగింగ్ ఫేస్ లో టెక్స్ట్ జనరేషన్ మోడల్స్ లోకి వెళ్తే మనకు కావాల్సిన మోడల్స్ ఉంటాయి. టెక్స్ట్ జనరేషన్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్ని ఉంటాయి. దీంట్లో మీకు కావాల్సిన మోడల్ జస్ట్ ఇక్కడ కామా మోడల్ అని చెప్పి మీరు ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు ఈజీగా. టెక్స్ట్ జనరేషన్ లో అయినా క్వశ్చన్ ఆన్సరింగ్ లో అయినా. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయింది. మనకి నార్మల్ గా చేయాలంటే క్వశ్చన్ ఆన్సరింగ్ గానీ టెక్స్ట్ జనరేషన్ గానీ సెంటిమెంట్ అనాలిసిస్ గానీ చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక్కడ పైప్ లైన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం జస్ట్ 3 లైన్స్ లో మొత్తం అయిపోగొట్టేసాం. అసలు ఇప్పుడు మనం ఇంకొకటి డిస్కస్ చేద్దాము. ఏంది అని అంటే ఇక్కడ టెక్స్ట్ జనరేషన్ అని ఇచ్చాం. టెక్స్ట్ జనరేషన్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ టెక్స్ట్ జనరేషన్ అని దానికి ఎలా అర్థమైంది అని అంటే ఈ పైప్ లైన్ లోపల మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో దాన్ని టాస్క్ రిజిస్ట్రీ అని అంటాం. ఏంటిది టాస్క్ రిజిస్ట్రీ అని అంటాం. ఈ టాస్క్ రిజిస్ట్రీ అనేది ఒకవేళ టెక్స్ట్ జనరేషన్ అయితే ఇట్ హ్యాండిల్స్ ది టెక్స్ట్ క్లాసిఫికేషన్ పైప్ లైన్. అంటే టెక్స్ట్ జనరేషన్ అయినప్పుడు ఇది టెక్స్ట్ క్లాసిఫికేషన్ పైప్ లైన్ యూజ్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఒకవేళ క్వశ్చన్ ఆన్సరింగ్ అయితే ఇది క్వశ్చన్ ఆన్సరింగ్ పైప్ లైన్ ని యూజ్ చేసుకుంటుంది. ఇవంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ కదా. క్వశ్చన్ ఆన్సరింగ్ గానీ టెక్స్ట్ జనరేషన్ గానీ సెంటిమెంట్ అనాలిసిస్ గానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి. అందులో ఎలా అర్థం చేసుకుంటుంది అంటే మనం ఇచ్చిన టాస్క్ రిజిస్ట్రీని బట్టి. ఓకేనా. ఒకసారి సింపుల్ గా మొత్తం క్విక్ రీక్యాప్ ఇచ్చేద్దాం. ఫస్ట్
పైప్ లైన్ ఇన్ హ్యాగింగ్ ఫేస్. ఈ పైప్ లైన్ ఇన్ హ్యాగింగ్ ఫేస్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట హ్యాగింగ్ ఫేస్ లో. ఇది కాంప్లెక్స్ టాస్క్ ని జస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే స్మాల్ లైన్స్ ఆఫ్ కోడ్ లో మనకి అయిపోగొట్టేస్తుంది. నెక్స్ట్ ఈ పైప్ లైన్ వర్కింగ్ లో మేజర్ గా 3 స్టెప్స్ ఉంటాయి. ప్రీ ప్రాసెసింగ్, మోడల్ ఇన్ఫరెన్స్ అండ్ అలాగే పోస్ట్ ప్రాసెసింగ్. ప్రీ ప్రాసెసింగ్ అంటే నథింగ్ బట్ మోడల్ కి వెళ్లే ముందు డేటాకి జరిగే ఆపరేషన్స్, వాటిని ప్రీ ప్రాసెసింగ్ అని అంటాం. అండ్ అలాగే మోడల్ ఇన్ఫరెన్స్ అంటే మనకి ఏదైతే ప్రీ ప్రాసెసింగ్ నుంచి వచ్చిన అవుట్పుట్ మోడల్ కి ఇన్పుట్ అవుతుంది అండ్ అలాగే ఆ మోడల్ అనేది మనకి అన్నార్మలైజ్డ్ ప్రిడిక్షన్ స్కోర్ అనేది ఇస్తుంది. తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఏం చేస్తుందంటే మోడల్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అన్నార్మలైజ్డ్ ప్రిడిక్షన్ స్కోర్ ఉంది కదా, దీన్ని హ్యూమన్ రీడబుల్ ప్రిడిక్షన్స్ గా మార్చేస్తుంది. ఇది టోటల్ గా మనకి పైప్ లైన్ అనేది. ఒకసారి ఇంప్లిమెంటేషన్ కూడా ఈజీగా చెప్పుకుందాం ఫాస్ట్ గా. పైప్ లైన్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సెంటిమెంట్ అనాలిసిస్ అని అన్నప్పుడు అది సెంటిమెంట్ అనాలిసిస్ పైప్ లైన్ క్రియేట్ చేస్తుంది. సెంటిమెంట్ అనాలిసిస్ పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు ఆ పైప్ లైన్ కి జస్ట్ మనం ఐ లవ్ త్రిజ్ఞానం అనే స్ట్రింగ్ ని మనం పాస్ చేస్తాము. అది పాస్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఇది సెంటిమెంట్ అనాలిసిస్ చేసి దానికి తగ్గ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఒకవేళ మోడల్ కావాలనుకుంటే మనం మోడల్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఏ మోడల్ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ మోడల్ కి వెళ్ళిపోతుంది. అదే ఇందాక చూసారు కదా డిస్టిల్ బెర్త్ సంథింగ్ ఉంది కదా, అది డిఫాల్ట్ మోడల్. అండ్ అలాగే టెక్స్ట్ జనరేషన్ లో మన టాస్క్ అనేది ఏంటిది, టెక్స్ట్ జనరేషన్. సో టెక్స్ట్ జనరేషన్ అని రాసినప్పుడు ఇది టెక్స్ట్ జనరేషన్ పైప్ లైన్ లో మోడల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. టెక్స్ట్ జనరేషన్ పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఆ పైప్ లైన్ క్రియేట్ చేసుకున్నాక ఆ పైప్ లైన్ కి ఈ కాంటెక్స్ట్ అనేది పంపిస్తుంది, అంటే ఈ స్ట్రింగ్ అనేది పంపిస్తుంది. ఇలా పంపించినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా. దీని తర్వాత క్వశ్చన్ ఆన్సరింగ్ టాస్క్ కూడా సేమ్. క్వశ్చన్ ఆన్సరింగ్ అనేది ఎప్పుడైతే మనం ఇక్కడ రాస్తామో అప్పుడు ఇది క్వశ్చన్ ఆన్సరింగ్ పైప్ లైన్ క్రియేట్ చేసుకొని దాంట్లో మోడల్ ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత మనం ఏదైతే కాంటెక్స్ట్ ఇస్తామో ఆ కాంటెక్స్ట్ ఫస్ట్ పాస్ చేస్తాము. పాస్ చేసిన తర్వాత దాని తర్వాత క్వశ్చన్ కన్సిడర్ చేసుకుంటుంది. ఈ కాంటెక్స్ట్ కన్సిడర్ చేసుకుని ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేది ఇస్తుంది. సో డైరెక్ట్ గా మనం క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ అని చెప్పి రాసేసి అండ్ అలాగే కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ కాంటెక్స్ట్ అని రాసేస్తే డైరెక్ట్ గా రిజల్ట్ అని కొట్టేస్తే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది మనం పారాగ్రాఫ్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ టైప్ ఉంటుంది ఇదంతా. ఈ క్వశ్చన్ ఆన్సరింగ్ అనేది ఈ కాంటెక్స్ట్ లో నువ్వు కరెక్ట్ ఇవ్వు, తప్పు ఇవ్వు, ఏదైనా ఇవ్వు. నేను ఇక్కడ తాజ్ మహల్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను. నార్మల్ గా ఇది తప్పు, బట్ ఈ కాంటెక్స్ట్ లో ఏంటిది, తాజ్ మహల్ ఆంధ్రప్రదేశ్ లో ఉందని అర్థం. సో ఆ కాంటెక్స్ట్ బేస్డ్ గా మనకి అవుట్పుట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చింది. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. చూశారు కదా పైప్ లైన్ యొక్క అడ్వాంటేజెస్ ఏమేం చేయొచ్చు అని చెప్పేసి అని మొత్తం తెలుసుకున్నాం. ఇందులో ప్రతి ఒక్క లైన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంటర్నల్ గా ఏం జరుగుతుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి మీరు ఏం చేయాలంటే గాయ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే మేము కోరుకునేది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారు అంటే మా దగ్గర నుంచి ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు నేర్చుకుంటూనే ఉంటారు. మీరు నేర్చుకోవడమే కాదు, వీటి మీద చెప్తున్నాను కదా, వీటి మీద మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా కంపల్సరీ చేస్తారు. అలా మేము ప్రిపేర్ చేపిస్తాం. సో ఇది కలిసి వాళ్ళ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్ బాయ్.